వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో పాప్కార్న్ అందరూ చాలా ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు. ఇక మాల్ గానీ, సో థియేటర్ కానీ వెళ్ళినప్పుడైతే ఖచ్చితంగా పాప్కార్న్ ఉండాల్సిందే. అయితే ఈ పాప్కార్న్ అనేది మంచిదేనా ఆరోగ్యానికి? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ అబితా చిలుకూరి గారు. మేడం నమస్తే అండి. నమస్తే. జనరల్‌గా పాప్కార్న్ అంటే చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు. ఏ థియేటర్‌కి వెళ్ళినప్పుడైతే ఇంకా ఖచ్చితంగా అందరి చేతిలో పెద్ద పెద్ద పాప్కార్న్ ఉండాల్సిందే. అవును. అయితే ఈ పాప్కార్న్ మంచిదేనా? పాప్‌కార్న్ చూసినట్టయితే యూజువల్‌గా అది క్యాలరీస్ అనేది తక్కువ ఉంటది. ఇంకా అది కార్న్ కర్నల్స్‌తోని చేస్తారు కాబట్టి అది ఫైబర్ కూడా ఎక్కువ ఉంటది దాంట్లో. కానీ ఇవి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో మనకి హ్మ్. ఒక వరకు ఉంటాయి. ఇప్పుడు నెగెటివ్ బెనిఫిట్ హెల్త్ ప్రాబ్లమ్స్ అని చూస్తే దీనికి ఏమవుతదంటే, ఇప్పుడు మైక్రోవేవ్ బ్యాగ్స్ ఏవైతే ఉంటాయో పాప్‌కార్న్ చేయడానికి యూజ్ చేస్తారు కదా! హ్మ్. దాంట్లో పర్‌ఫ్లోరో ఆక్టనోయిక్ యాసిడ్ అనేది ఒకటి ఉంటదనమాట. హ్మ్. అది ఏమవుతదంటే పాప్‌కార్న్ కుక్ చేస్తున్నప్పుడు దాంట్లోకొచ్చేస్తది. ఓహ్! అది కెమికల్. అది మొత్తం డిస్టర్బ్ చేస్తది మన స్టమక్‌లోకి వెళ్ళిన తర్వాత. హ్మ్. ఇంకొకటేంటంటే ఈ ఫుడ్ అనేది మనం పాప్‌కార్న్ ఎక్కువ హై టెంపరేచర్స్ హీట్‌లో కుక్ చేసినప్పుడు దాంట్లో అన్ని అక్రైలమైడ్స్ అనేది ఫార్మ్ అయిపోతాయి. హ్మ్. అవి పొటెన్షియల్ కార్సినోజెన్స్. హ్మ్. అది తిన్నప్పుడు మనకి బాడీలో మ్యూటేషన్స్ కాజ్ అయిపోతాయన్నమాట. జనరల్‌గా మనం బాగా వాడిన ఆయిల్‌లో కూడా ఆయిల్‌లో కూడా జేస్తారు. అట్లా చేసినప్పుడు కూడా ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి మనకి డెఫినెట్‌గా బ్యాడ్ కొలెస్ట్రాల్, హ్మ్. ట్రైగ్లిజరైడ్స్ ఇవన్నీ వచ్చేస్తుంటాయి. హ్మ్. మ్యూటేషన్స్ కాజ్ అయిపోతాయి. హ్మ్. వీళ్ళిప్పుడు పాప్‌కార్న్స్‌లో ఫ్లేవర్స్ చేశారు కదా! డిఫరెంట్ అవును. డిఫరెంట్. బటర్ అంటే ఎక్కువ బటర్ ఏసారనుకోండి సీజనింగ్ ఫ్లేవర్ కోసం ఎక్కువ బటర్, ఎక్కువ సాల్ట్ ఏస్తే అది క్యాలరీస్ అనేవి ఎంత లో క్యాలరీ ఫుడ్డో అది అంత హై క్యాలరీస్ అయిపోతది. హ్మ్. ఎక్కువ క్యాలరీస్ తినేస్తారు. కొంతమందికి ఏమవుతదంటే అది డైజెషన్ అంటే కొంచెం ఫైబర్ ఎక్కువ ఉంటది కాబట్టి కొంతమందికి డైజెస్ట్ అవ్వదు. హ్మ్. దానివల్ల బ్లోటింగ్ గానీ, స్టమక్ పెయిన్ గానీ, డైజెస్టివ్ ఇష్యూస్ ఇవన్నీ వస్తాయి. ఎక్కువ ఇవి యాడ్ క్వాంటిటీస్. చేయడం వల్ల ఆ! ఎక్కువగా. హ్మ్. ఎక్కువ క్వాంటిటీస్‌లో వాళ్ళు తిన్నప్పుడు ఇవన్నీ హ్మ్. ప్రాబ్లమ్స్ వస్తాయి. హ్మ్. ఇంకా రీయూజ్డ్ ఆయిల్స్ కానీ, ఇట్లాంటి మంచి ఆయిల్స్ వాడనప్పుడు ఇవన్నీ అవుతాయి. ఇంకా వీళ్ళు ఇప్పుడు క్యారమెల్ హ్మ్. పాప్‌కార్న్, చీజ్ పాప్‌కార్న్ క్రేజీగా. హ్మ్. ఇవన్నీ చేస్తూ ఉంటే దాంట్లో ఏమవుతుందంటే షుగర్ కంటెంట్, సాల్ట్ కంటెంట్ చాలా ఎక్కువైపోతది. హ్మ్. అది మళ్ళీ హెల్తీ అయిపోతది. హ్మ్. పాప్‌కార్న్ ఎంత హెల్తీయో అన్‌హెల్తీగా తినేస్తున్నాం మనం దాన్ని. ఇప్పుడు ప్యాకేజ్డ్ పాప్‌కార్న్ వస్తుంది కదండీ ఈ హ్మ్. మధ్యలో. వాళ్ళు ఆల్రెడీ పాప్‌కార్న్ బ్యాగ్స్‌లో ప్యాక్ చేసి హ్మ్. మనకి లేస్ ప్యాకెట్, చిప్స్ ప్యాకెట్ లాగా కట్ చేసుకొని తినడానికి అవును. అట్లా వస్తుంది. హ్మ్. అట్లాంటి పాప్‌కార్న్‌లో వాళ్ళు హై అమౌంట్స్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ హ్మ్. మనకి ఆ షెల్ఫ్ లైఫ్ కోసం అని ఏమేమో కాంపౌండ్స్, ఆర్టిఫిషియల్ కలర్స్, ఏజెంట్స్ ఇవన్నీ ఎక్కువ ఏసేస్తున్నారు. ఆయిల్స్ కానీ ఇవన్నీ. దానివల్ల మొత్తం అంతా నెగెటివ్ హెల్త్ ఎఫెక్ట్సే వస్తాయి. యూజువల్లీ పాప్‌కార్న్ మనం ఇంట్లో చేసుకొని, హ్మ్. మొత్తము కర్నల్స్, కార్న్ కర్నల్స్ అవన్నీ ఇంట్లో చేసుకొని, లైక్ జస్ట్ సాల్ట్ ఏసుకొని సీజనింగ్ కోసం, హెల్తీ ఆయిల్‌తోని మనం ప్రిపేర్ చేసుకుంటే హ్మ్. అది హెల్తీనే ఉంటది. హ్మ్. కానీ అది కూడా మళ్ళీ ఓవర్ ఈటింగ్ ఎక్కువ క్వాంటిటీస్‌లో తింటే మళ్ళీ నెగెటివ్ ఎఫెక్ట్స్ వస్తాయి. హ్మ్. కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీస్‌లో పోర్షన్ కంట్రోల్‌లో పాప్‌కార్న్ ఎప్పుడైనా రిక్రియేషన్ యాక్టివిటీస్ అప్పుడు మనము మూవీ చూస్తున్నాము, ఏమైనా సీరీస్ చూస్తున్నాము, దేనికోసమైనా లైక్ తినాలనిపిస్తే తినొచ్చు. లో న్యూట్రియంట్స్ క్యాలరీ అయితే ఫుడ్. ఉంటాయా? డెఫినెట్‌గా న్యూట్రియంట్స్ ఉంటాయి దాంట్లో. హ్మ్. ఫైబర్ ఉంటది. మనకి కార్నే కాబట్టి మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి దాంట్లో. హ్మ్. ఈవెన్ డయాబెటిస్ వాళ్ళు కూడా తినొచ్చు. సాల్ట్ తక్కువ వేసుకుంటే. ఓకే. దాంట్లో ప్రాబ్లమ్ ఎక్కువ అవ్వదు. ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి షుగర్ స్పైక్ అవ్వదు హ్మ్. ఫాస్ట్‌గా. వాళ్ళు కూడా తినొచ్చు డయాబెటిస్ వాళ్ళు పాప్‌కార్న్. మంచి హెల్తీ స్నాకే వాళ్ళకి కూడా. కానీ దాంట్లో మనం ప్రొవైడెడ్ హ్మ్. కండిషన్స్ ఉన్నాయి. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పాప్‌కార్న్ అయ్యుంటే విత్ ప్రాపర్ హైజీన్ కండిషన్స్ అవన్నీ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తింటే బానే ఉంటది. ఈ మాల్స్‌లో ఖచ్చితంగా అది తీసుకుంటూ ఉంటాం గదా! సో, అదసలు సేఫ్ కాదు. సేఫ్ కాదు. మనకి హ్మ్. ఐడియా లేదు కదా! వాళ్ళు ఎట్లా హ్మ్. చేస్తారనేది. హ్మ్. వాళ్ళు ఇప్పుడు ఆ మైక్రోవేవ్‌లో పెట్టినట్టయితే ఆ పాయిజనస్ కెమికల్స్ అవన్నీ వస్తాయి. హ్మ్. వాళ్ళు ప్యాకేజ్డ్‌ది పెడితే అది ఇంకో ప్రాబ్లమ్. హ్మ్. వాళ్ళు చేస్తే అది ఏ ఆయిల్‌తో చేశారో మనకు తెలియదు. అవును. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి సాల్టు, కాబట్టి మసాలాలు, మసాలాస్ బటర్. హ్మ్. ఇవన్నీ ఎయడం వల్ల మొత్తం మనకి గట్ హెల్త్ స్పాయిల్ అయిపోతది. సో, మొత్తానికైతే ఇష్టంగా తినే పాప్‌కార్న్ మన జీవితాలను ఆగమాగం చేస్తదన్నట్ల. అవును. యెస్. ఖచ్చితంగా. సో, గట్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అంటే నిజంగా బయటికెళ్ళి ఏదైనా ఒక ఫుడ్ తీసుకుంటే మొత్తం గట్టంతా పాడైపోతుంది. అవును. సో, అది లాంగ్ రన్‌లో ఇంకా కాంప్లికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. డెఫినెట్‌గా. అంటే ఒక్కసారి మనకి గట్ హెల్త్ అనేది స్పాయిల్ అయిపోతే, హ్మ్. అది రీగెయిన్ చేయడం మనకి చాలా హ్మ్. కష్టమైపోతది. ఎందుకంటే ఇప్పుడు మన లైఫ్ స్టైల్స్ గానీ, మన ఈటింగ్ హ్యాబిట్స్ కానీ, మనం తినే ఫుడ్ కానీ, హ్మ్. ఇవన్నీ గూడా అంత ప్రాపర్‌గా లేవు గాబట్టి, అవును. మనకది ఒక్కసారి పోతే రీగెయిన్ చేసుకోవడం కష్టమవుతుంది. హ్మ్. అందుకని రికవర్ అయితున్నాయి మనకి ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ. అవును. దీనికోసం ప్రోబయోటిక్ వేసుకుంటూ ఉంటాం. ప్రోబయోటిక్స్. అవును. సో, ఎంత ప్రోబయోటిక్స్ అయినా అవి గూడా ఆర్టిఫిషియలేగా?
అంతే టాబ్లెట్స్. సో న్యాచురల్ ఫుడ్స్ అంటే ఏముంటాయి? న్యాచురల్ సోర్స్ ఏముంది? న్యాచురల్ సోర్స్ ప్రోబయోటిక్ అంటే బటర్ మిల్క్ ఎక్సలెంట్ సోర్స్ అనమాట. కర్డ్ కానీ బటర్ మిల్క్, మన ఇడ్లీ, హ్మ్. దోస ఇవన్నీ ఫర్మెంటెడ్ ఫుడ్ ఉంటాయి కదా, మ్మ్. చాలా చద్దన్నం అయితే ఇంకా బాగుంటుంది, మ్మ్. ఇంకా హెల్దీ అది. అప్పటి వాళ్ళు చేసిన ఫుడ్డే, అప్పటి వాళ్ళ రెసిపీస్ అప్పటివే మనకి ఇప్పుడు పనికి వస్తాయి అనమాట. మ్మ్. అందుకే వాళ్ళంతా హెల్దీగా ఉండేవాళ్ళు కదా. చద్దన్నం అంటే జనరల్ గా ఇప్పుడు చద్దన్నాన్ని కూడా చాలా ఫ్యాషన్ గా చేస్తూ ఉన్నారు. అవును, సో జనరల్ చద్దన్నం అంటే నైట్ మిగిలిన అన్నం దాంట్లో అంతే. పెరుగు పెరుగు వేసేసి వేసేసి ఓవర్ నైట్ ఫర్మెంట్ అంతే, చేస్తారు. అదే అసలు ప్రాసెస్. అవును, ఇప్పుడంతా దాంట్లో మిల్క్ వేసి దాన్ని మళ్ళీ తోడు పెట్టి దాంట్లో రకరకాల మళ్ళీ ఫ్లేవర్స్ కలిపి మళ్ళీ దాన్ని అవును. కూడా చేస్తూ ఉన్నారు. చేసేస్తున్నారు. మనకి ఎప్పుడైనా ఓల్డ్ ప్రొసీజర్స్లో తీసుకుంటే అది ట్రెడిషనల్ ప్రాక్టీసెస్తో ఉన్న ఫుడ్ తీసుకుంటే మనకి హెల్ప్ అవుతుంది హెల్త్కి. మీరు అంత కాదు, మీకు అది అయినా వర్కౌట్ అవ్వట్లేదు, మీకు ఇంకా ఎక్కువ ప్రోబయోటిక్స్ కావాలి అనుకుంటే మీకు అది కొంచెం గట్ హెల్త్ సెట్ అయ్యేంత వరకు ప్రోబయోటిక్ డ్రింక్స్ కానీ, ప్రోబయోటిక్ ఉన్న లైక్ యోగర్ట్ కప్స్ కానీ అవన్నీ తీసుకోవచ్చు. ఇట్ విల్ హెల్ప్ అప్ టు సమ్ ఎక్స్టెంట్. ఓకే, ఎస్, ఖచ్చితంగా అండి. సో జనరల్గా అంటే ఈ పాప్కార్న్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోకూడదని కోరుకుందాం. బయట దొరికే ఫుడ్స్ అంటే ప్యాకేజ్డ్ ఫుడ్స్ అవి నిల్వ ఉండడానికి రకరకాల కెమికల్స్ కలుపుతారు. షెల్ఫ్ లైఫ్ ఉంది అంటే ఖచ్చితంగా దాంట్లో కెమికల్స్ ఉన్నట్లే. అవి మన హెల్త్కి మంచివి కాదు, అది మనం గుర్తుంచుకోవాలి. సో చిప్స్ ఇలాంటివి అసలు మంచి కాదు, ముందు నుంచి ఉంది. సో ఏదైనా కార్న్ మంచిదే కానీ సో దానిలో రకరకాల యాడ్ చేయడం వల్ల వచ్చే నష్టాలు అయితే అన్ని ఇన్ని కావు. జాగ్రత్తలు అయితే తీసుకోవాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.